ప్లెయిన్ సారీస్ మీదకైనా, బ్లౌజెస్ మీదకైనా, పెయింటింగ్ వర్క్ అయినా లేదా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయినా మంచి డిజైన్ ఒకే రకంగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. చూడండి, పాదం అయితే తీసేసి కుట్టిని 4 నెంబర్లో పెట్టాను, అంటే దూరం పడేలా పెట్టాను అనమాట. మీరు గీసుకున్న షేప్ ఏదైతే ఉంటుందో దాన్ని నీట్గా ఆ లైన్ మీద సూదిని వెళ్ళనివ్వాలి. మీరు నొక్కు పెట్టి పట్టుకోవాలన్నమాట. కవర్ని లూజ్గా వదలకూడదు. కింద చెక్కకి అలా అనిసిపెట్టి లాగుతూ ఉండాలి. ఈ విధంగా చూడండి, షేప్ ఎంత నీట్గా ఇలా కుట్టేసుకోవడమే. పడిన కుట్టు మీదే మళ్ళీ పడకుండా చూసుకోవాలి, లేదంటే పెద్ద హోల్స్ అవుతాయి. మీకు ఇష్టమైన డిజైన్ ఇలా ఒక్కటి రెడీ చేసుకుని ఉంచుకుంటే చాలా నాళ్ళు వస్తుందండి. క్లాత్ మీద నేరుగా గీయడం వల్ల వంకరలు రావడం, ఒకటి చిన్నది వస్తే ఒకటి పెద్దది రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా ఒక్కటి తయారు చేసి పెట్టుకున్నారంటే అన్ని ఒకే షేప్ లో వస్తాయి, వంకరలు ఏమి రావు, నీట్ గా ఉంటాయి. గుర్తొచ్చిందా? వాకిట్లో ముగ్గులు పెట్టుకుంటాం జల్లెళ్ళు ఆ లెక్క అన్నట్టు. చూడండి, హోల్స్ గరిగ్గా ఉంటాయి, అది కిందకి పెట్టేసుకుని స్మూత్ గా ఉన్నది పైకి పెట్టుకుని కొంచెం పాండ్స్ పౌడర్ అయితే వేసి ఇలాగా స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి, ఒకటి వేసాను, నీట్ గా వచ్చింది. పక్కన ఇంకొకటి వేస్తున్నాను. పౌడరే వాడనవసరం లేదండి. కిచెన్ లో కార్న్ ఫ్లోర్ ఉంటది కదా, అది కూడా వాడచ్చు. నిజానికి ప్రింటింగ్ తీసే వాళ్ళు పౌడర్ లో కొన్ని రకాల ఆయిల్స్ కలుపుతారండి, దానివల్ల మచ్చలు వస్తాయి. కావాలంటే మనం కూడా లిక్విడ్ కింద తయారు చేసుకోవచ్చు. కొబ్బరి నూనెలో కలుపుకోవాలి పౌడర్, కాకపోతే మచ్చలు వస్తాయి క్లాత్ మీద. చూడండి, పైన అయితే డ్రా చేశాను ఒకసారి, ఎంత నీట్ గా వచ్చేసినాయి. అన్ని ఒకే సైజులో వస్తాయి. దీన్ని ఒకసారి వాష్ చేసుకుని చానాలు వాడచ్చు. తిక్కుగా ఉన్న కవర్ ని ఎంచుకోవాలి. వీడియోకి ఒక లైక్ చేయండి.